హే గాయ్స్, నేను మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది రెస్టారెంట్ స్టైల్. సో ముందుగా చికెన్ ఫ్రైడ్ రైస్కి మనకి చికెన్ అయితే కావాలి. సో చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా చికెన్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మైదా లేదా కార్న్ఫ్లోర్ ఏదైనా వేసుకోవచ్చు. అలానే నిమ్మకాయ, ఇవన్నీ పిండిన తర్వాత మనం చికెన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. సో వన్స్ మ్యారినేట్ అయిపోయిన చికెన్ని బాగా హాట్గా ఉన్న ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేయాలి. చికెన్ అయితే మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే వస్తుంది. బయట మనకి రెడ్ కలర్లో అయితే ఉండొచ్చు. అందులో మనకి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయడం వల్ల మనకి ఆ కలర్ అయితే వస్తుంది. మేము ఇక్కడ ఎలాంటి కలర్ యూస్ చేయలేదు. సో అందుకనే మాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాము ఫ్రైడ్ రైస్లో. జస్ట్ ఏం లేదు, ఒక 2 to 3 ఎగ్స్ వేసి ఇలాగా క్రష్ చేస్తే సరిపోతుంది. జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుంటే అవి లాస్ట్లో కలుపుకునేటప్పుడు మనం తినడానికి ఉంటుంది. అందులోనే ఉంచేసేటట్టు అయితే మనకి గుడ్డు ముక్కలు పెద్దగా కాకుండా చిన్న చిన్నగా అయిపోతుంది. అండ్ ఫ్రైడ్ రైస్లో మనకి కావాల్సిన వెజిటేబుల్స్ మేము ఇక్కడ తీసుకున్నది క్యాబేజ్, క్యారెట్, కొంచెం ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కొంతమంది బీన్స్ అని, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేస్తారు. కానీ ఆ రోజు మా దగ్గర అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్గా లేవు. అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ క్యాబేజ్ అలానే క్యారెట్ మాత్రమే ఉంది. సో అవి వేసుకుని కాసేపు మగ్గించుకున్న తర్వాత మనము రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ వేసి మనం ఇంకా దాన్ని వెజిటేబుల్స్తో పాటు మొత్తం కలుపుతూ ఉండాలి. కింద నుంచి మనం కలుపుతూ ఉండాలి, లేదంటే రైస్ మనకి విరిగిపోతుంది. వన్స్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారము అలానే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాలంటే ఒకసారి టాస్ చేసుకుని అండ్ సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సాల్ట్ అడ్జస్ట్మెంట్స్ లాస్ట్లో చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనం కారం, పెప్పర్ పౌడర్ అవన్నీ టాస్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ మారుతుంది. కాబట్టి కొంచెం సాల్ట్ని లాస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం బెస్ట్. అలానే ఇష్టమైన వాళ్ళు టమాటా సాస్, చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర రోజు టమాటా సాస్ అవైలబుల్గా ఉండడంతో టమాటో సాస్ అయితే యాడ్ చేసాము. వన్స్ ఇంకా టేస్ట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అలానే ఎగ్ పీసెస్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి రైస్ని అయితే టాస్ చేసుకోవాలి. ఇది గాయస్ మా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి స్ట్రీట్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్ లాగే వచ్చింది. మీకు కూడా నచ్చితే చేసుకొని కమెంట్ సెక్షన్లో నాకు మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. లైక్ చేయండి వీడియోని. అలానే మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. బాయ్ గాయస్ అండ్ టేక్ కేర్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.